చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బీజింగ్కు 156 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగ్జియాకౌ నగరంలోని షెంగువా రసాయన కర్మాగారంలో పేలుడు భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 22 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. కర్మాగారానికి సమీపంలో నిలిపి ఉంచిన 50 వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. కంపెనీ సమీపంలో ఉన్న పెద్ద, చిన్న ట్రక్కులు మంటల్లో కాలిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదకరమైన రసాయన పదార్థాన్ని తీసుకొస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాలకు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కర్మాగారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కెమ్ చైనా సంస్థకు అనుబంధంగా ఉంది. ఇది గత 4 రోజుల్లో చైనాలో జరిగిన రెండవ పెద్ద పారిశ్రామిక పేలుడు కాగా, జాంగ్జియాకౌ నగరం 2024 వింటర్ ఒలింపిక్స్ కు బీజింగ్తో కలిసి ఆతిథ్యమిస్తోంది.